రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్ట్ పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని సీఎం అన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంతమేర పెరిగినా ఇంకా వేగం పెంచాలన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో కూడా ఎక్కడా జాప్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలోని రాజధాని అమరావతి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టగా నెలకు కనీసం 7.92% పనులు జరగాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారం కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలన్నారు. అందుకు తగిన విధంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు జరగాలన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైన దృష్టి పెట్టాలని సూచించారు. తాను కూడా స్వయంగా ఇకపై రాజధాని పనులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్నినో కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని, వారికి సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది రైతులకు ముందుగానే చెప్పాలని, రైతులకు సరైన సమాచారం అందించగలిగితే పెట్టుబడి వృధా కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్నినో యాక్షన్ ప్లాన్ అమలు చేసే విషయంలో శాఖల మధ్య సమన్వయం తప్పకూడదు. కూరగాయల ధరలు సహా నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ రైతు బజార్లను జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేయాలి. వీటిని రైతులు లేదా డ్వాక్రా మహిళలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వంటి అంశాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. జూలై నెలలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు జూన్, నవంబర్ మధ్య 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అంచనాలకు మించి ఎల్నినో ప్రభావం ఉండబోతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఎల్నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా మానిటర్ చేశారో అదేవిధంగా ఎల్నినో అంశాన్ని మానిటర్ చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, వచ్చే డేటాను విశ్లేషించాలి, విశ్లేషించిన డేటా ఆధారంగా సూచనలు ఇవ్వాలి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఏ ల్యాండ్ పార్సిల్స్లోని పంటలకు ఇబ్బందులు గమనించాలి, అక్కడ బోర్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా అనే సమాచారంతో రైతులకు సరైన గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు. అలాగే సదరు ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితిని కూడా తెలుసుకోవాలన్నారు. ఈ సమాచారానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ ల్యాండ్ పార్సిల్కు చెందిన రైతులకు సరైన గైడెన్స్ ఇచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 20,000 మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా మీ మార్ట్ కాన్సెప్ట్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో ఆంధ్రభవన్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఏపీ వ్యాప్తంగా స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో 40 రూపాయలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు అందించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి పెండింగులో ఉన్న 281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ధాన్యం ట్రాకింగ్కు RFID టెక్నాలజీ
టెక్నాలజీని అమలు చేస్తున్నామని అన్నారు. డిజిటల్ వాలెట్ విధానం ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్పారు. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 29,000 రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో బియ్యం ధరల స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మిల్లర్లతో చర్చలు జరిపామని, ప్రస్తుతం కిలో రైసు ధర 52 రూపాయల వద్ద ఉండేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ వెరైటీ రైసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ప్రస్తుతం ఏదైతే మేము బియ్యము మరియు పంచదార పంపిణీ చేస్తున్నామో దాంతోపాటు 500 గ్రాములు కందిపప్పు కూడా ప్రజలకి ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రపోజల్ ద్వారా వారికి కూడా ఒక చక్కటి అవకాశం కలిగించే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా చూస్తే 2022-23 కాలం నుంచి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న కొన్ని ఫండ్స్ వాటి గురించి చాలా లోతుగా ఎక్సర్సైజ్ చేశారు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. 230 కోట్లు ఒక అంశం పైన, 51 కోట్ల రూపాయలు ఒక అంశం పైన, ఈ రెండింటిపైన కూడా కదలిక తీసుకొచ్చి నిన్న పై స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో 281 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదలయ్యే విధంగా నిన్న దానికి కూడా మంత్రివర్యుల ఆదేశాలతో ఇమీడియట్గా దానికి స్పందన వచ్చింది. పార్టీ లైన్ను తాను ఎప్పుడూ దాటలేదని, భవిష్యత్తులోనూ దాటబోనని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాలను శిరస వహిస్తానని చెప్పారు. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లినప్పుడు వైకాపా నేతలను కలవాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారన్నారు. జరిగిన ఘటనను వక్రీకరించారన్నారు. ఇదంతా సమన్వయ లోపమేనని, కొన్ని దుష్ట శక్తులు తనపై బురద చల్లాయన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు కమిటీ ముందు నిన్న హాజరై వివరణ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై వస్తున్న విమర్శలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యారని, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని అన్నారు. కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభకు అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని బోండా ఉమా తెలిపారు. ఆ సభలో తాను పాల్గొనడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సభలో తాను కూర్చున్న కుర్చీ పక్కకు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వచ్చి పలకరించారని, అది వాస్తవం, కానీ దాన్ని వేరే విధంగా ప్రచారం చేస్తున్నారని బోండా ఉమా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని బోండా ఉమా స్పష్టం చేశారు. టీడీపీ అధిష్టాన నిర్ణయాలను, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరలా. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా. 12ంటికి బయటకు వచ్చేసా. సమావేశం అయిపోయింది. నా మాటలు నేను సంస్కరణ సభలో నేను చెప్పాను. అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం, నివాళులు అర్పించాం, గంటలో వచ్చేసాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసిన దానివల్ల ఇవాళ పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందా లేదంటే ఏంటనే విషయంలో ఇవాళ
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు. నన్ను ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. ప్రజాకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర పాలన అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నివాసంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మైలవరం ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దా వెంకన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు, స్థానిక సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో నిరంతరం అనుసంధానం కొనసాగించే కార్యాచరణపైన చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధి, ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే కార్యాచరణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే పరిపాలన విధానాలపై కూడా నాయకులు విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఈ వ్యవస్థ ఆదర్శప్రాయంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు కొనియాడారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం నిన్న సందర్శించింది. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఆశయాల గురించి, డేటా లేక్, దాని ద్వారా జరుగుతున్న ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వివరించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం నిన్న సందర్శించింది. రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థ రాజ్ కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంత్ కటారా, రాజస్థాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు చెందిన బ్రహ్మగుప్తా, సెంటర్ ఆఫ్ ఫ్రంటియర్ టెక్నాలజీ సంస్థ నోడల్ ఆఫీసర్ రమేష్ దవాండా, డిప్యూటీ డైరెక్టర్ నితీష్ కుమార్ జంగడీల నేతృత్వంలో అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం ఆర్టీజీఎస్ పనితీరును గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఈ బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనితీరు గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఆశయాల గురించి, డేటా లేక్, దాని ద్వారా వనగూరుతున్న ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వంలోని 40 శాఖలను ఒకచోటికి తీసుకువచ్చి అతిపెద్ద డేటా లేక్ను రూపొందించామన్నారు. కృత్రిమ మేధ ద్వారా ఈ డేటా ఆధారంగా పాలన మరింత సరళతరం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పలు రకాల యాస్ కేసెస్ రూపొందించామని తెలిపారు. ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షణలో పోలీసులకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందన్నారు. అవేర్ విభాగం ద్వారా వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని, పౌరులను ముందస్తుగానే అప్రమత్తం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. కేవలం వాతావరణం గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ విభాగం ద్వారా రైతులకు ఆగ్రో అడ్వైజరీ కూడా ఇస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులను, ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షాలు, నీటి లభ్యతలను రియల్ టైంలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కె రామకృష్ణ నిన్న రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 54% తక్కువగా వర్షపాతం నమోదైందని, 249 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వివరించారు. అదేవిధంగా మంచినీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఏలో సమస్యపై దృష్టి సారించిందని, ఆగస్టు 3 నుంచి అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా ఉండేలా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తామని సీఎం అన్నారు. ప్రభుత్వం దృష్టికి రామకృష్ణ తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నీట్ లాంటి పరీక్షలకు 6వ తరగతి నుంచే కోచింగ్ మొదలు పెడుతున్నారని, దానివల్ల కోచింగ్ మార్కెట్ విలువ 56,000 కోట్లకు చేరిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లాబు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బైజూస్ లాంటి సంస్థ విద్యార్థుల కళలతో ఎలా ఆడుకుందో చూస్తామన్నారు. అందువల్ల కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి నేషనల్ కోచింగ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ వర్క్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను స్వాగతిస్తున్నామన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 బిల్లుపై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సమస్య మూలాలను అర్థం చేసుకుని ప్రక్షాళన ప్రారంభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరుగుతుంది. గతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన కేసుల విచారణ అనుకున్నంత వేగంగా జరగలేదు. దీన్ని సరిదిద్దాలి. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించడానికి ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేయాలి. నీట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్ వంటి సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్, నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ఆన్లైన్లో నీట్, జేఈఈ, ఈజీసీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. పోటీ పరీక్షల్లో సెంట్రల్ సిలబస్ ఆధారంగా ప్రశ్నాపత్రాలు తయారు చేస్తున్నందున స్టేట్ సిలబస్లో చదివే విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రాల టీచర్ల నుంచి ప్రశ్నలు తీసుకుని జాతీయ స్థాయిలో క్వశ్చన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. నీట్ వంటి పరీక్షలను ఏడాదికి ఒకేసారి నిర్వహిస్తున్నందున పరీక్ష రోజు ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఆ బాధను దిగమింగుకొని హాజరు కావాల్సి వస్తుంది. అందువల్ల సంవత్సరంలో ఎక్కువసార్లు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం పకడ్బందీగా పారదర్శకంగా డిఎస్సి పరీక్ష నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టులు కేటాయించారు. కానీ అక్కడ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పుడు ఆరోపణలతో ఎంపికైన అభ్యర్థుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా కుట్ర పన్నుతోంది అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ఇలా అయోమయం సృష్టించే వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. The main reason being we want to recruit as many teachers as possible. We want to make sure that teachers are there in every corner of the of Andhra Pradesh. That was the reason why we have done it, sir. And lots of students have appeared. It's done in very transparent manner. It's done in very transparent manner. Almost 16,347 youth who has prepared for so many years has been selected and has been allocated positions across Andhra Pradesh as teachers, sir. But what in our Andhra Pradesh right now, our opposition party which is there in Andhra Pradesh, YSR Congress party is doing is trying to create these rumors, try to create this fake narrative. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యారంగ పురోగతే తన లక్ష్యమని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా మరింత కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఆత్కూరు గ్రామ అభివృద్ధికి గత 2 ఏళ్లలో వివిధ శాఖల ద్వారా 25.9 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1.58 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించగా, విద్యుత్ శాఖ ద్వారా 1.28 కోట్లతో 9 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కాలువల పూడికతీత, చెరువుల మరమ్మతుల కోసం 15 లక్షలకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆర్ఎండ్బీ శాఖ ద్వారా ఏలూరు కాలువపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, భూసేకరణ పనుల కోసం 20.75 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో తాగునీటి సదుపాయాల కల్పనకు 70 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని, నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి వరకు పీహెచ్సీల ద్వారా 25,000 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పీహెచ్సీలు, సిహెచ్సీల ద్వారా మొత్తం 60,000కు పైగా రక్త పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పీహెచ్సీఎల్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ మిషన్ లెర్నింగ్, సెమీ కండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కేంద్రం కోసం ప్రభుత్వం, హెచ్సీఎల్ ఫౌండేషన్ కలిసి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసం తాను కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన రైతు నేస్తం వంటి పథకాలు తర్వాత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ప్రజలు ఓటు వేయలేదనే కక్షతో ఇచ్చిన మోటాలను వెనక్కి తీసుకువెళ్లిన చరిత్ర మాజీ శాసనసభ్యుడిదని అన్నారు. రైతుకు అవసరమైన మోటాలను అందించేందుకు తాను స్వయంగా 1.7 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ రైతు సోదరుల కోసం పనిచేస్తా, కారుగాలం కష్టపడే రైతు సోదరులకి మంచి చేస్తా. నేను 1 సంవత్సరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేస్తే ఈ జిల్లాలో రైతు నేస్తం అనే పథకం పెడితే ఆ పథకాన్ని వాళ్ళు ఇండియా మొత్తం కాపీ చేసి ఇండియా మొత్తం ఆ పథకం పెట్టే పరిస్థితి. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా, రైతు సోదరులకి తక్కువ వడ్డీకి రైతు నేస్తం పథకం ఇచ్చా. దాని ద్వారా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతులకి నేను చేసినంత ఇంకెవరూ చేయలేదేమో అంటే అతిశయోక్తి లేదు. ఆ రోజు 1 సంవత్సరం చైర్మన్గా, ఇవాళ శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా పాతగా ఆ రోజున ఓడిపోయిన శాసనసభ సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు మోటార్లు ఎత్తుకెళ్ళిపోతే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక పోయిన సంవత్సరం వాటర్ ఉన్నాయి సమృద్ధిగా, పోలవరం కెనాల్లో పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఉంది. కానీ ఆ రోజున ప్రజలు ఓటేయలేదనే కారణంతో కక్షపూరితంగా ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకుని, అసలు ఎవడైనా దానం చేసి వెనక్కి తీసుకున్నారంటే వాళ్ళు ఏమని అభివర్ణించాలో కూడా తెలుగులో పదాలు లేవని నేను భావిస్తున్నాను. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారు. ఉయ్యూరు పట్టణంలోని 9, 10 వార్డుల్లో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుద్దూస్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపన గురునాథరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి పథకాలు, సంక్షేమం గురించి వివరించారు. వాటితో పాటు స్థానికంగా ఉండే సమస్యల పట్ల ప్రజలతో చర్చించారు. మంచినీరు, డ్రైన్ల పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని, అలాగే ఉయ్యూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పట్ల కూడా ప్రజలతో మాట్లాడామని ఎమ్మెల్యే తెలిపారు. ఉయ్యూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్లను నవంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే స్థానికంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి మున్సిపల్ సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తిరుగుతూ ఉన్నాం. ఎక్కువగా పెండింగ్ పెన్షన్స్ సమస్యలు మా దృష్టికి వస్తూ ఉంది. నిన్న కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే అవి శాంక్షన్ చేయడం, నూతనయ్యని శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఉయ్యూరుకు సంబంధించి టిట్కో హౌసెస్ ప్రధానంగా దాదాపు 5-6 సంవత్సరాలు పూర్తయింది. అందరూ కూడా ఆ యొక్క మంజూరు పత్రాలు తీసుకొని దాదాపు 5 సంవత్సరాల క్రితం 90%, 80% పూర్తి చేసుకున్న నిర్మాణాలు గత ప్రభుత్వం దాని మీద కూడా లోన్లు తీసుకుని ఆ డబ్బులు కూడా వాడేసుకున్న ప్రభుత్వం ఈ రోజున వాటిని పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించే దిశగా
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు మమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిరగమని ఆదేశించడం జరిగింది. నిన్న మన పెనంలూరు నియోజకవర్గానికి లోకేష్ గారు రావడం వల్ల ఈ రోజున ఇక్కడ మన ఊరిలో మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, మన నాయకులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి తిరిగితే ప్రజల్లో మంచి సానుకూల స్పందన ఉంది. ఎక్కడ ఏ లోపం ఇబ్బంది ఉండట్టు ఎవరు కూడా చెప్పడం లేదు. కూటమి పరిపాలన పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడానికి అమరావతి ఛాంపియన్షిప్ 2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఆట స్థలాలు, క్రీడా సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదిగేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తల్లికి వందనం, స్టూడెంట్ కిట్లు, మన బడి మన భవిష్యత్ వంటి కార్యక్రమాల ద్వారా గన్నవరం నియోజకవర్గంలో గణనీయమైన నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినీ ఇండోర్ స్పోర్ట్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఎంపికల అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్, యోగా విభాగాల్లో యువత ప్రతిభ కనపరచాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నిడమానూరు, దావాజీగూడెం ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరం నియోజకవర్గానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. ఇండోర్ స్టేడియం డెఫినెట్గా దావాజీగూడెంలో ఎలాంటిదైతే 100% వస్తుంది. నేను రవినాయుడు కోరే, రవినాయుడు కూడా ఆయన శాప్ చైర్మన్ గారు కూడా 2 అడిగితే 1 అయితే ముందేస్తానన్నా, అంటే అది దావాజీగూడెంకి ఏమన్నా పెద్ద గ్రౌండ్ ఉందని, సెకండ్ది నిడమూరుకి మన కోరా. అలాగే ఈ గేమ్స్లో జూలై 15 నుంచి ఆగస్ట్ 26 వరకు కాంపిటీషన్ ఉంది. 29న స్టేట్ ఫైనల్స్ జరుగుతుంది. ఆ రోజున కూడా ఆ ప్రైజ్ మనీ మన గన్నవరంకి తేవాలని గన్నవరం వాళ్ళకి ఇక్కడ ఆత్కూరు పిల్లలు చాలామంది కనపడ్డారు, వీళ్ళు కోరుతూ. అలాగే బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్, యోగా ఈ 4 ఈవెంట్లలో జరిగే దీంట్లో అనేక మంది గన్నవరం నియోజకవర్గం నుంచి ఉన్నారు. సరైన క్రీడా సదుపాయాలు లేవని నాకు కూడా తెలుసు, కానీ వాటిని డెఫినెట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వెనకట స్కూల్స్లో దానం ఇచ్చే దాతృత్వం ఉన్నాళ్ళు ఇవ్వటం వల్లే కృష్ణా జిల్లా మొట్టమొదటిసారిగా ఫిలాంథ్రఫీ ఏదన్నా జిల్లా చేసిందంటే, ఎవరన్నా దానం చేశారంటే భూదాన ఉద్యమాలు ఇలాంటి ఆచార్య వినోబాబావు ఇలాంటి వాళ్ళు తెలంగాణలో చేసినా దానికి ముందే దాతృత్వం ఉన్న జిల్లా ఏది ఉన్నట్టు అది కృష్ణా జిల్లా అని చెప్పక తప్పని పరిస్థితి. కాసుల కోసం తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ది అయితే, అదనపు కట్నం కోసం కోడలిని నరకయాతనకు గురిచేసిన చరిత్ర జోగి రమేష్ దని టీడీపీ నేత, ఏపీడబ్ల్యూసీ ఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత ఎద్దేవా చేశారు. వరకట్న వేధింపుల రూపంలో ఎంత దారుణమైన హింస జరిగిందో జోగి రమేష్ కోడలి ఫిర్యాదుతో అర్థమవుతుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధితురాలిని చంపేందుకు ప్రయత్నించడం, టార్చర్ పెట్టడం అత్యంత నీచమైన చర్య. వైకాపా మహిళా నేతలు రోజా, రజని, కళ్యాణి, శ్యామల ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా, దూడ కూడా చేలోనే మేయాలనుకుంటుంది. కాసుల కోసం తల్లిని, చెల్లిని మెడపెట్టి బయటికి గెంటేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే, కట్నం కోసం కోడల్ని వేధించినటువంటి చరిత్ర జోగి రమేష్ గారిది. అధినాయకుడు తీరు ఎట్లా ఉంటే వాళ్ళ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారు అనటానికి ఈ ఉదాహరణ. జోగి రమేష్ గారి కోడలిపై జరిగినటువంటి అన్యాయంపై ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున ఈ షోకార్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రతి దానికి కూడా ఈ షోకార్డ్ లీడర్స్ ప్రతి దానికి
అంటే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక నీచమైనటువంటి ఆలోచనతో మైకులు ముందుకొచ్చి మాట్లాడతారు. ఈ రోజా గారు, రజనీ గారు, వరదు కళ్యాణి గారు, శ్యామల గారు ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒక మహిళకి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రి వాళ్ళ కోడల మీద దాడి కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అవన్నీ కూడా జరిగి ఆమె ఓపెన్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక మహిళపై జరిగినటువంటి అన్యాయంపై ఈ మహిళలు ఎందుకు మాట్లాడటం లేదండి? ఎందుకు స్పందించలేదు? రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియలో 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. సారవంతమైన వ్యవసాయ భూములను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. భూసేకరణ 2013 చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ మాట్లాడారు. సారవంతమైన వ్యవసాయ భూములను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. భూసేకరణ 2013 చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వం బంజరు ప్రత్యామ్నాయ భూముల వినియోగాన్ని పరిశీలించాలని సూచించారు. భూమి కోల్పోయిన రైతులకు భూమికి బదులు తగిన నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేల ఎకరాల్లో భూములు సేకరించినప్పుడు ఆ భూముల మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సామాజికంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. అంటే ఒక్కసారిగా వ్యవసాయం ఆగిపోయి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు, ఇంకా ఇతర చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు. వీళ్ళందరి మీద ఒక్కసారిగా వేల ఎకరాల్లో వ్యవసాయం ఆగిపోయినప్పుడు ఏ విధమైన సామాజిక ప్రభావం పడుతుంది? వాళ్ళు ఎక్కడికి పోయినారు? వీళ్ళు కొంతమంది కౌలు అందుండొచ్చు, కొంతమందికి 2.5 తర్వాత 5,000 వ్యవసాయ కుటుంబాలకు ఇచ్చున్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారా? ఆ కుటుంబాలు ఏమైనాయి? ఆ సామాజిక సంబంధాలు ఏమైనాయి? ఏం అవుతాయి? అన్ని వేల ఎకరాల్లో ఒక్కసారి రాత్రికి రాత్రే మీరు రేపటి నుంచి వ్యవసాయం చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం కరెంటు కనెక్షన్లు తీసేయడము, పైనుంచి లైన్లు తీసేయడము, ఇట్లా చేసినప్పుడు కంపల్సరీగా సామాజిక ప్రభావ అధ్యయనం అంటారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది 2013 చట్టంలో తప్పనిసరిగా చేయాలి. విశ్రాంత ప్రొఫెసర్ సి రామచంద్రయ్య మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పర్యావరణ ప్రభావ అధ్యయనం తప్పనిసరిగా చేయాలని కోరారు. సిఆర్డీఏ ప్రణాళికా సంస్థ మాత్రమేనని, రైతులు చట్టబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మన లక్ష్యం ప్రకృతిని కాపాడుకోవడం, మన లక్ష్యం భూమిని మనం కాపాడుకోవడం. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో మీరు ఒక కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లయితే మా అందరి సహకారం ఉంటుంది. మేము మేధావులుగా లేకపోతే మా కొద్దిగా తెలిసినటువంటి వాళ్ళగా మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మీరు దృష్టిలోపల పెట్టుకొని ఒక భవిష్యత్ కార్యాచరణను కూడా మీరు రూపొందించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఒకటి, ప్రభుత్వాలు కానీ సమాజం కానీ కొన్ని విషయాలు గుర్తిస్తున్నాయి. ఇది రైతే రాజు పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళ వల్ల అన్నం పెట్టేటటువంటి కన్న తల్లి రొమ్ము కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. సమావేశంలో డాక్టర్ వసుంధర, ఎరనూరి మహాదేవ్, పలువురు రాజధాని రైతులు పాల్గొన్నారు. సామాజిక సమరసత, సామాజిక స్పృహతో పిల్లలను పెంచుతానని సినీ నటి జ్యోతిక చెప్పడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే అలాంటి విలువలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కూడా చూపించాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ సూచించారు. జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అభిజిత్ దీప్కే వంటి వ్యక్తులను ఆదర్శంగా పేర్కొంటూ మాట్లాడిన జ్యోతిక, నిజంగా సామాజిక సమరసతకు కట్టుబడి ఉంటే తన కుమార్తెలకు అభిజిత్ దీప్కే వంటి వ్యక్తులతో వివాహం జరిపించాలని పనతల సురేష్ వ్యాఖ్యానించారు. అలా చేస్తేనే ఆమె చెప్పే సమానత్వ భావనకు నిజమైన అర్థం వస్తుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ మాట్లాడారు. సమాజంలో ప్రభావం చూపగల సినీ ప్రముఖులు ఏ అంశంపై ఎప్పుడు స్పందించాలనే విషయంపై బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నవారు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపైనే మాట్లాడాలని, వివాదాస్పద ఉద్యమాలకు మద్దతు ప్రకటించే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
సంఘ విద్రోహ శక్తులు చొరబడినట్లు ఆరోపణలు ఉన్న ఉద్యమాలను సమర్థించడం సరైంది కాదని పనతల సురేష్ విమర్శించారు. సమాజంలో పారదర్శకత, బాధ్యత, సమరసతను పెంపొందించే విధంగా ప్రముఖులు వ్యవహరించాలని ఆయన సూచించారు. సమాజంలో జరిగేటటువంటి అనేక రకమైనటువంటి సామాజిక ఉద్యమాల పట్ల అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఇక సినిమాకు సంబంధించినటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళు ఫేమస్ కావడం కోసం ఏదంటే అదని ఫాలో కావాలి అని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతకు మించి వాళ్ళు ఇంకా మా కూతుర్ని మా కొడుకుల్ని మేము ఏదైతే ఉద్యమం చేస్తున్నానో ఆ విధంగా మేము అభిజిత్ లాంటి వాళ్ళని మేము అలాగా పెంచుతామని చెప్పేసి చెప్పడం బాధాకరం. ఆమె అనుకుంటే ఏవైనా చేయొచ్చు. సామాజిక సమరసత ఏదైతే అభిజిత్ కూడా ఒక దళితుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె సామాజిక సమరసతను తీసుకురావాలంటే అభిజిత్ లాంటి వ్యక్తిని వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, వాళ్ళ ఇంట్లోకి అల్లుడుగా స్వీకరించవచ్చు, వాళ్ళ ఇంటి నుంచే సామాజిక సమరసతని సమాజానికి పరిచయం చేయవచ్చు. అప్పుడు డైరెక్ట్గా అభిజిత్ లాంటి వాళ్ళు వారసులుగా వస్తారు కదా వాళ్ళ ఇంటికే. సమాజంలో సలహాలు ఇవ్వడం కాదు, చేసి చూపించేటటువంటి బాధ్యత కూడా జ్యోతిక గారు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా అక్కడ ఉద్యమం ఎవరైతే చేశారో అభిజిత్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఇంటికి అల్లిళ్ళు కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి మేము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సొంత డబ్బులతో మోటార్లు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అని గన్నవరం మండల అధ్యక్షులు గోడపాటి తులసిమోహన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోడవల్లి నర్సయ్య, నీటి సంఘాల చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు. గన్నవరంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపై పోలవరం కాలువ వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీ రైతులతో మాట్లాడిన విధానం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన మోటార్లను రైతుల వద్ద నుండి వెనక్కి తీసుకున్న ఘనత మాజీ ఎమ్మెల్యే వంశీదేనని అన్నారు. ఆయన వద్దు, ఆయన సలహాలు వద్దు అని గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యేని ఇంటికి పంపించేశారన్నారు. మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాయటం, రైతులకు నీళ్లు ఇవ్వండని సలహాలు ఇవ్వటం విడ్డూరంగా ఉందన్నారు. సాగునీటిని రాజకీయం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉన్న మనిషి అయితే మనం ఎప్పుడైతే ప్రభుత్వం మారితే 24లో ఆయన ఇచ్చిన మోటార్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడో ఆయన సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ప్రస్తుత పరిస్థితిలో ఆయన ఏంటో కళ్ళబొల్లి కౌరులు చెప్తా ఉన్నాడు. నేను అది చేసా, ఇది చేసా, మీరు మా మోటార్లోకి కరెంట్ ఇవ్వండి అని. ఏ పరిస్థితిలో కూడా కిందసారి ఒక వారం క్రితం జరిగిన ఐఏబీలో కూడా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకటరావు ఉన్న వాస్తవ పరిస్థితులు మాట్లాడి పోలవరం కుడికాల మీద గన్నవరం నియోజకవర్గంలో 124 కిలోమీటర్ నుంచి 160 కిలోమీటర్ల వరకు బాపలపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో ఉన్నటువంటి అన్ని త్రాగునీటి చెరువులకి ఇది అవసరం ఉన్న పశువులకని మనవి చేయడం జరిగింది. ఒకసారి మనం ధర్మం కానీ లేతే గుళ్ళో ఉండిలో డబ్బులు అయితే తీసుకుంటాం అనేది ఉండదు. కానీ ఇంత చరిత్ర ఏదైనా ఉంటే ఈయన లాంటి వాడికే. అదే ఆయన చేసిన వెంటనే ఆ రైతుల్ని ఎట్లా చేయాలి అనే దాంతో యార్లగడ్డ వెంకటరావు గారు 2 కోట్ల రూపాయలతో మళ్ళీ మోటార్లు ఇవన్నీ బిగించి ప్రతి ఒక్క అధికారులతోనూ ఎక్కడ ఎవరికి ఏ రకంగా నీటి పారుదల అవ్వాలి, ఏ రకంగా ప్రతి ఎకరం తడవాలి అనే దాంతో వారు చేసి ఉన్నారు ఆల్రెడీ పోయిన సంవత్సరమే. కానీ ఈ సంవత్సరం వాతావరణం బాగుంది. దానివలన ప్రభుత్వం ముందు డెల్టా కానీ కింద ఏరియా వాళ్ళకి కానీ అందరికి కూడా మన అందరికి కూడా చెరువులు నింపుకుంటాం, కింద మంచినీళ్ళకి అట్లాగే పశువులకి తాగుతానికి నీరు అనేది ఇది చేస్తాని కోసం చేస్తా ఉంటే ఈయన ఈ రోజున దీన్ని కూడా రాజకీయం చేయాలని. ఇప్పుడు ఎన్నిలో ప్రాబ్లం ఉండా సరే మెట్ట ప్రాంతంలో బోర్లు ఆడుతున్నాయంటే ఒక యార్లగడ్డ వెంకటరావు గారి కృషి వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఈ రోజుకైనా మంచినీళ్ళు దొరకడానికి గల కారణం వీరుడు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు చెరువులు నింపడం వలన జరిగిందండి. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడం వలన ఇంకా చెరువులకి నీళ్లు ఇవ్వలేకపోయారు. అయినా సరే వెంకటరావు గారు చేసిన కృషి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం కానీ అంతమునుపు కానీ ఎప్పుడూ జరగలేదని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.